అవతార్ మెహర్ బాబా కీ జై. పరోక్ష నింద అతి ప్రమాదకరం అన్నారు అవతార్ మెహర్ బాబా. ఆధ్యాత్మిక మార్గంలో ఇతరుల గురించి చెడు మాట్లాడరాదు అనేదే ప్రథమంగా ఆచరించవలసిన విషయం అన్నారు మెహర్ బాబా. జీవాత్మ పరిణామక్రమం పూర్తి చేసుకుని మానవ రూపం ధరించే నాటికి చైతన్యం పూర్తిగా అభివృద్ధి చెందింది. అంటే నేను భగవంతుడను అనే ఎరుక పొందడానికి కావలసిన చైతన్యం జీవాత్మ సంపాదించుకుంది. కానీ పరిణామక్రమంలో కోట్లాది సంవత్సరాల ప్రయాణంలో ఆత్మ అనేక సంస్కారములను ప్రోగు చేసుకుంది. ఆ సంస్కారాలే ఇప్పుడు ఆత్మ తన సస్వరూప జ్ఞానాన్ని పొందడానికి అడ్డంకిగా తయారయ్యింది. వాటిని అనుభవాల ద్వారా ఖర్చు చేసి అంతం చేసుకుంటే ఆత్మ గమ్యం చేరగలదు. అయితే ఉన్న సంస్కారాలను ఖర్చు చేసే ప్రక్రియలో ఆత్మ మరికొన్ని కొత్త సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది. మరి ఎప్పటికీ ఆత్మ ఈ సంస్కారాల మూటను తగ్గించుకునేది అంటే సద్గురువు లేదా అవతారుని అండ లభించినప్పుడు, వారి కృప ప్రసరించినప్పుడు క్షణంలో ఆ ప్రోగైన సంస్కారాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది అన్నారు ప్రియతమ అవతార్ మెహర్ బాబా. బాబా మనం ఏ పనుల ద్వారా ఎక్కువ సంస్కారాలు ప్రోగు చేసుకుంటామో వివరించి చెప్పారు. అవి దురాశ, కామం, పరోక్ష నింద. వాటిలో పరోక్ష నింద అతి నీచమైనది, వినాశనకరమైనది అన్నారు మెహర్ బాబా. దురాశ మరియు కామం నుండి బయటపడడం కష్టమైనప్పటికీ వాటిని అధిగమించవచ్చు. కానీ పరోక్ష నింద లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం అనే అలవాటు నీచాతి నీచమైన అలవాటు అన్నారు మెహర్ బాబా. మనం ఇతరులలో తప్పులు ఎంచడం, వారి మాటలను చేతలను వారి ఎదురుగా లేనప్పుడు విమర్శించడం చేస్తూ ఉంటాం. మన జీవితాలలో మన దృష్టిని ఇతరులపై 75% పెడితే మనపై 25% మాత్రమే ఉంచుతాం. అంటే ఇతరులలో చెడును చూడడంపైనే మన ధ్యాస అంతా ఉంటుంది. కానీ మనలో ఉన్న లోపాలపై ఉండదు మనకు. జీసస్ క్రీస్తు అంటారు, ఇతరులను నీవు వేలెత్తి చూపే ముందు 3 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయని గుర్తించవు అన్నారు జీసస్ క్రీస్తు. అయితే ఈ పరోక్ష నింద మనం ఎవరి గురించైనా చేస్తాం. మన గురించి వేరెవరైనా చేయవచ్చు. ఈ 2 పరిస్థితుల్లో ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. మనం ఎవరిని విమర్శిస్తాం? మనం ఎవరిలో తప్పులెంచుతాం? ఒకసారి ఆలోచిస్తే మనకు ఇష్టం లేని వారిలోనే తప్పులు ఎంచడం, వారిని విమర్శించడం జరుగుతుంది. మనకు ప్రేమ ఉన్నవారి విషయంలో తప్పులు ఎంచం, పరోక్ష నింద చేయం. మనం ఎవరినైనా విమర్శించేటప్పుడు నేను చెప్పిందే సరైనది, నేనే గొప్ప అనే అహంభావం దాని వెనక ఉంటాయి. కొన్నిసార్లు ఆ విమర్శలో అసూయ, ప్రతీకారం కూడా జత అయి ఉంటుంది. మనం విమర్శించేటప్పుడు ఇన్ని వికారాలు వెనక దాగి ఉంటాయా అని ఆశ్చర్యం కలుగుతుంది మనకి. మనం పరనింద చేసినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఒకసారి గమనిద్దాం. ఒక వ్యక్తి మన ఎదురుగా లేనప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడడం పరనింద అవుతుంది. విమర్శించేవాడు తాను తప్పు చేయటం లేదని అనుకుంటూనే పరనింద చేస్తూ ఉంటాడు. పరనింద లేదా పరోక్ష నింద ద్వారా వచ్చే సంస్కారాలు అతి దారుణమైనవి అన్నారు మెహర్ బాబా. వాటిని రూపుమాపడానికి లక్షలాది జన్మలు పడుతుంది.
అంతేకాదు వాటిని వదిలించుకునే పద్ధతి కూడా అతి క్లిష్టమైనది. హత్య చేస్తే వచ్చే సంస్కారాల కంటే హీనమైన చెడు సంస్కారాలు ఈ పరనింద వల్ల కలుగుతాయి. పరోక్ష నింద చేసే అలవాటు మనకు అనాది నుండి ఉంది. అందుకే ఆ చర్యల్లో మనకు తీయదనం కనిపిస్తుంది. ఇతరులను వేలెత్తి చూపడంలో ఒక రకమైన ఆనందం పొందుతాం మనం. మన గురించి మాత్రం విశ్లేషించుకోవడానికి అస్సలు ఇష్టపడం మనం. మరి ఇద్దరు వ్యక్తులు వారి ఎదురుగా లేని వారిని విమర్శిస్తుండగా వింటూ చుట్టూ ఉన్నవారికి చెడు సంస్కారాలు అంటవా అంటే తప్పకుండా వస్తాయి అన్నారు మెహర్ బాబా. ఎవరైనా ఒకరు మరొక వ్యక్తిపై ద్వేషంతో విడవకుండా విమర్శిస్తూనే ఉంటే మరుజన్మలో బాకీ తీర్చుకోవడం బహు కష్టమైపోతుంది. ద్వేషించిన ఆ వ్యక్తిని ప్రేమించడానికి కర్మశాసనం ప్రకారం తప్పక మరొక జన్మ ఎత్తవలసిందే అన్నారు మెహర్ బాబా. ఉదాహరణకు ఏ బి అనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఏ వారి ఎదురుగా లేని సి గురించి చెడుగా మాట్లాడాడు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? సి అనే వ్యక్తికున్న సంస్కారాలు ఏ సంస్కారాలతో వచ్చి చేరతాయి, అలాగే బికి కూడా చేరతాయి. కొన్ని సంస్కారాలు వస్తాయి. విమర్శించడం ద్వారా సికున్న సంస్కారాలు ఏ బీల సంస్కారాల మూటలో వచ్చి చేరతాయి. మనలను ఎవరైనా విమర్శించినప్పుడు మన సంస్కారాలు మనలను విమర్శించిన వారికి బదిలీ అవుతాయి. అందుకే కబీరు మహాకవి అంటారు, నన్ను నిందించేవాడు నా స్నేహితుడు అంటాడు. ఎందుకంటే అతను తన సబ్బుతోనే నా మురికిని వదలగొడతాడు అంటాడు. అంటే అర్థం, మనలను ఎవరైనా నిందించినా విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన సంస్కార భారాన్ని కొంత నిందించినవాడు తీసేసుకుంటున్నాడు. సంస్కారాలు తగ్గడం ఆధ్యాత్మికంగా ఎంతో లాభం. మనలను విమర్శించిన వారి సంస్కార భారం పెరుగుతుంది కనుక వారిని చూసి జాలిపడాలి అన్నారు కబీరు మహాకవి. పరనింద పరోక్ష నింద గురించి బాబా చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. ఆయన ప్రేమికులుగా ఆ అలవాటును మనం మానుకోవాలని బాబా చెప్పిన విషయాలను కూడా మనం తెలుసుకుందాం. బాబా అన్నారు, నిన్ను ఎవరైనా విమర్శించినప్పుడు కోపం తెచ్చుకోకు, సంతోషించు. ఎందుకంటే నీ సంస్కారాల భారం తగ్గడానికి అతడు నీకు సహాయం చేశాడు. అంతేకాదు అతను తన సంస్కారాల భారాన్ని ఇంకా పెంచుకున్నందుకు వారిని చూసి జాలిపడు. పరనింద చేయకుండా ఉండడం కష్టమే. ఒకడు అతడు మంచివాడు కాదు అని చెప్పడం సులభం. అతనిని చెడు వ్యక్తిగా భావించిన తర్వాత మరలా మంచి వ్యక్తిగా అనుకోవడం ఇంకా కష్టం. అంటే రోజుకు ఒక్క పూట భుజించి ఉపవాసం ఉండడం సులభం, ఇతరుల గురించి మంచిగా అనుకోవడం కష్టం అన్నారు బాబా. ఇతరులను విమర్శించే గుణం ప్రతి వాని రక్తంలోనూ ఉంది. విమర్శించకుండా ఉండడంలోనే నిజమైన ఆత్మనిగ్రహం ఉంది అన్నారు బాబా. ఉదాహరణకు, నీ దగ్గర 3 బ్రెడ్ ముక్కలు వెన్న ఉన్నాయి అనుకుందాం. అందులో నుండి ఒక బ్రెడ్ ముక్క తీసుకుని ఒకరు తినేశారు అనుకుందాం. అప్పుడు నీవేమంటావు? బ్రెడ్ ముక్క తినేసినవాడు నీచుడు అనుకుంటావు. అలా కాకుండా నీవు మరొక ముక్క వానికిచ్చి నిజాయితీగా అతడు మంచివాడు అన్నట్లయితే అది గొప్ప విషయం. అందులోనే నీ ఎదుగుదల కనిపిస్తుంది అన్నారు బాబా. బాబా ఒక ప్రేమికురాలికి పరనింద గురించి ఇలా చెప్పారు. ఈ అలవాటును మానుకోవాలంటే మొదటిగా కావలసింది ప్రేమ, తర్వాత పరనింద చేయకుండా ఉండాలి.
నిన్ను ఎవరైనా నిందిస్తే సంతోషించు. ఎప్పుడూ ఎవరిని నిందించకుండా ఉండునట్లు జాగ్రత్త వహించు అన్నారు బాబా. ఆ ప్రేమికురాలు బాబాని ఇలా అడిగింది. బాబా, నేనెవరిని నిందించను అన్నది. బాబా అన్నారు, నీవు ఎవరిని విమర్శించకపోతే మంచిదే. కానీ సాధారణంగా మద్యం తాగినవాడు నేను మైకంలో ఉన్నానా, నేనెప్పుడూ తాగనే అంటాడు అన్నారు బాబా. నిజంగా బాబా, నేనెప్పుడు ఎవరిని నిందించను అని మళ్ళీ చెప్పింది ఆ ప్రేమికురాలు. బాబా ఆమెకు సమాధానం ఇలా చెప్పారు. ఎవరైనా ఇతరుల లోపాలను వారి పరోక్షంలో చెప్పినప్పుడు అవి వాస్తవమే అయినప్పటికీ అది నిందే అవుతుంది. పరనింద వల్ల సంక్రమించే సంస్కారాలు చాలా గాఢంగా ఉంటాయి. సంస్కారాలను సూచించే 7 రంగుల్లో ఇది లేకపోయినప్పటికీ పరనింద వల్ల వచ్చే సంస్కారాలు అధమ కోవకు చెందినవి. నశించడం అతి కష్టమైనవి. సూక్ష్మజీవులు చాలా చిన్నగానే ఉంటాయి, కానీ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అదేవిధంగా అపకీర్తికి, పరువు నష్టానికి సంబంధించిన సంస్కారాలు దుష్టమైనవి, బాధాకరమైనవి అన్నారు బాబా. అందువలన ఇతరుల పరువు తీయడం, దూషించడం చేయవద్దు. ఒకవేళ ఎవరైనా నీ పరువు తీయడం, నిన్ను దూషించడం చేస్తే సంతోషించు. ఒక చెంపపై కొడితే రెండవ చెంప చూపించమని క్రీస్తు చెప్పిన మాటల అర్థం ఇదే. నీవు ప్రేమించిన వారిని దూషించలేవు, కాబట్టి అందరినీ ప్రేమించు. కాబట్టి ఎవరినీ నిందించవద్దని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. పరనింద, పరోక్షనింద చేయవద్దని బాబా చేసిన హెచ్చరిక మనం తెలుసుకున్నాం. బాబా వీటి గురించి పశ్చాత్తాప ప్రార్థనలో సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం అని, భగవంతుని ప్రేమించుట ఎట్లు అనే సందేశంలో పరుల దోషములు ఎంచుట కంటే మీలో ఉన్న దోషాలను పరికించినచో మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అన్నారు మెహర్ బాబా. నవజీవన గీతంలో కూడా పరనింద గురించి ప్రస్తావన ఉంది. ఇంత హానికరమైన అలవాటును మనం తప్పక విడిచిపెట్టవలసి ఉంది. సంస్కార భారాన్ని పెంచుకుంటూ పోతే గమ్యం చేరడం ఇంకా ఆలస్యమైపోతుంది. పరనింద ద్వారా ప్రోగయ్యే అదనపు సంస్కారాలను ఖర్చు చేసి ఖాళీ చేయడానికి మరిన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కాబట్టి ఇకనైనా మనం పరనింద, పరోక్ష నింద చేసే అలవాటు నుండి దూరంగా జరిగే ప్రయత్నం నిజాయితీగా చెయ్యాలి. మనం పరనింద చేయకుండా ఉండడానికి ప్రతి క్షణం జాగరూకులమై ఉండి ప్రయత్నించాలి. మన ప్రయత్నం యొక్క ఫలితం ఎలా ఉందో అప్పుడప్పుడు తరచి చూసుకోవాలి. పరోక్ష నింద చేయకుండా ఉండాలంటే మనలో ప్రేమను పెంపొందించుకోవాలి. మనం ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు. గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆచరణలో పెట్టడం, ఆ మార్గంలో ముందుకు వెళ్ళడం చాలా ప్రధానం. ప్రేమ స్వరూపుడైన అవతార్ మెహర్ బాబాను అవతారునిగా విశ్వసించి ఆరాధించే మనం ఆ ప్రేమలో కొంతైనా అలవరుచుకుందాం. మన జీవన విధానాన్ని బాబా చెప్పినట్లు మలుచుకుంటే ఆయన కృప మనపై వర్షిస్తుంది. ప్రియతమ అవతార్ మెహర్ బాబా డిస్కోర్సెస్ పుస్తకంలో తన కృప అందుకోవడానికి ఒకరికి ఉండవలసిన సంసిద్ధత గురించి బాబా ఇలా చెప్పారు. ఒక వ్యక్తి పరోక్ష నింద చేయకుండా, ఇతరులలో చెడును కాకుండా మంచినే ఎక్కువగా చూస్తూ మహోన్నతమైన ఓర్మిని అలవరుచుకుని తన స్వసుఖం కంటే మిన్నగా ఇతరుల సౌఖ్యాన్ని కోరుకున్నప్పుడు అతడు గురువు కృపను పొందడానికి సంసిద్ధుడు అన్నారు అవతార్ మెహర్ బాబా. బాబా కృప పొందడానికి కావలసిన అర్హతలలో పరనింద చేయకుండా ఉండడం అనేది ఒక అంశం. కాబట్టి పరనింద చేసే అలవాటు నుండి, విమర్శించే లక్షణం నుండి, వేలెత్తి చూపే బలహీనత నుండి బయటపడాలని
ఒక దృఢ సంకల్పాన్ని చేసుకుని మన ప్రియతముని అండతో దానిని అధిగమించగలమని విశ్వసిద్దాం మనమందరం. మెహర్ ప్రేమపదం సమర్పణ అవతార్ మెహర్ బాబాకి.